హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజునే సూర్యభగవానుడు జన్మించినట్టు పురాణాల్లో పేర్కొనబడింది. సూర్యదేవుడిని ప్రత్యక్ష దైవమని, ఆరోగ్య ప్రదాత అని భావిస్తారు. ఈయన దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని పండితులు సైతం చెబుతున్నారు. ఇక సూర్యభగవానుడిని పూజిస్తే ఆరోగ్యం, ఆదాయం, ఐశ్వర్యం, సంతాన భాగ్యం కలుగుతుందని చాలామంది నమ్ముతారు. మరి మన దేశంలో ప్రముఖ సూర్య దేవాలయాలు ఎక్కడున్నాయి, వాటి విశిష్టతలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్యనారాయణుడి ఆలయం ఉంది. ఇది మన దేశంలోనే ప్రముఖమైనది. ఈ ఆలయానికి 1300 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇక్కడ కొలువైన సూర్యనారాయణుడు ఉషా ఛాయలతో కలిసి పూజలందుకుంటారు. ఈ దేవాలయంలో సంవత్సరానికి 2 సార్లు గర్భగుడిలోకి నేరుగా సూర్యకిరణాలు తాకుతాయి. ఇక తెలుగు రాష్ట్రాల తరువాత అత్యంత ప్రముఖమైన సూర్య దేవాలయం ఒడిస్సాలోని కోనార్క్లో ఉంది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుని కుమారులు సాంబ కట్టించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇది చంద్రభాగ నదీ తీరాన ఉంది. ఈ ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించారు. ఇక్కడి ఆలయంలో ఉండే రథచక్రాలపై పడే నీడను బట్టి సమయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక జమ్మూ కాశ్మీర్లోనూ పురాతన సూర్య దేవాలయం ఉంది. ఈ ఆలయం కాశ్మీర్ సమీపంలోని మార్తాండ్లో ఉంది. ఈ ఆలయానికి అనంతనాగ్ అనే ప్రాంతం నుంచి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆలయాన్ని కర్కోట రాజవంశానికి చెందిన రాజు లలితాదిత్య 8వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇక గుజరాత్ రాష్ట్రంలోని సూర్యనారాయణుని దేవాలయం కూడా బాగా ప్రసిద్ధి చెందింది. సోలంకి రాజవంశానికి చెందిన భీమ్దేవ్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో హస్తకళలకు, వాస్తుశిల్పాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. ఇక మరో ప్రముఖ సూర్య దేవాలయం బీహార్ రాష్ట్రంలో కూడా ఉంది. ఈ ఆలయంలోనూ అత్యద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో ద్వారం తూర్పు వైపున కాకుండా పడమర వైపున ఉండడం విశేషం. ఈ ఆలయాన్ని త్రేతాయుగానికి సంబంధించినదిగా పెద్దలు చెబుతారు. ఇక్కడ సూర్యనారాయణుడు 3 రూపాల్లో దర్శనమిస్తాడు. ఇక జార్ఖండ్ రాజధాని రాంచీలోనూ ప్రముఖ సూర్య దేవాలయం ఉంది. ఇది రాంచీ టాటా రోడ్డుకు 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో 7 గుర్రాలపై వస్తున్న సూర్యుడిని మనం చూడవచ్చు. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లోనూ సూర్య దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కోనార్క్ సూర్య దేవాలయం మాదిరిగానే ఉంటుంది. ఇక ఇవ్వండి మన దేశంలో ఉన్న ప్రముఖ 7 సూర్య దేవాలయాలు. ఈ దేవాలయాలను మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటే మనం చేసిన పాపాలు తొలగిపోతాయి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.